వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ప్రెజెంటెడ్ బై ఆరో అడ్వర్టైజింగ్. రోటీ కపడా ఆర్ మకాన్ ఇది ఒకప్పటి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ అండి. బట్ టుడేస్ మోస్ట్ వాంటెడ్ నెసెసిటీ అదేనండి, ఒక సొంత ఇల్లు గురించి. ఈ రోజుల్లో సొంత ఇల్లు అనేది ఒక కళ లాంటిది. మీ హోదాకి గోల్డెన్ బిల్డప్ లాంటిదే ఈ కొత్త బంగారు లోకం అని నా ఒపీనియన్. ఏమంటారు? మరి ఈనాటి ఎపిసోడ్లో ఏ ఎమ్యూనిటీస్తో ఏ వెంచర్స్ సిద్ధంగా ఉన్నాయో ఓ లుక్ చేద్దాం పదండి. సరికొత్త కలల లోకం, కలగా కన్న స్వంత గృహం, కలల లోగిళ్లకు దృశ్య కావ్యం, కొత్త బంగారు లోకం, ది వైబ్రెంట్ హైదరాబాద్. ఇటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్, దాని ఆర్బిట్ ఏరియాలో ఎక్కడైనా సరే ఒక ఇల్లంటూ ఉండడం ఎవరికైనా వారి డిగ్నిటీకి హై లెవెల్ బ్యాక్డ్రాప్. So, we are to present various villas, towers, apartments, independent houses, duplex, triplex, anything, anywhere. But it will be absolutely Kotta Bangaru Lokam, the vibrant Hyderabad. ఏమండి, ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ అనే ట్యాగ్ లైన్ ని గర్వంగా తగిలించుకున్న నగరం మన హైదరాబాద్. ఎనీ డౌట్? ఐ నో నో బడీ హ్యాస్ ఎనీ డౌట్. మరి అటువంటి హైదరాబాద్ డే బై డే మెగా సిటీగా అభివృద్ధి చెందుతోంది. అలాంటి మెగా సిటీలో ఒక ఓన్ హౌస్ ఉంటే లైఫ్ ని మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు కదా. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హైదరాబాద్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఓనింగ్ ఏ హోమ్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఈ హైదరాబాద్ నగర అందాన్ని చూడాలంటే బిర్లా మందిర్ పైనుంచో, గోల్కొండ ఫోర్ట్ ఎక్కిన రాత్రి సమయాన్నో, ఏదైనా ఎగ్జిబిషన్ జరిగినప్పుడు జైంట్ వీల్ ఎక్కినప్పుడు చూడాలి. కానీ ఇప్పుడు అలా కాదు. మరికొద్ది రోజుల్లో ఆ మెట్రో ట్రైన్ ట్రావెల్ ఆన్ సర్పెంట్లీ రైల్ ట్రాక్స్ పైనుంచి హై టెక్నికల్లీ డెవలప్డ్ బ్యూటిఫుల్ హైదరాబాద్ ని చూడబోతున్నాం. ఇండస్ట్రియలైజేషన్ విల్ బి ద కీ స్ట్రాటజీ అని ప్రకటించుకున్న నవ తెలంగాణ స్టేట్ తన రాజధాని నగరాన్ని అంతర్జాతీయ మహానగరంగా రీక్రియేట్ చేసుకోబోతోంది. ఈ బ్యూటిఫుల్ ఇమేజ్ ఉన్న సిటీలో మీ ఇమేజ్ అంటే మీ ఫ్యామిలీ ఫోటో ఉన్న ఇమేజ్ని ఏంటి ఇంటీరియర్ మీద అరేంజ్ చేస్తారో ఒకసారి ఆలోచించుకోండి. లివ్ లైఫ్ ఇన్ రిచ్మండ్ విలాస్ అని ఆహ్వానిస్తుంది కీర్తి ఎస్టేట్స్ రిచ్మండ్ విలాస్. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు కీర్తి ఎస్టేట్స్ రిచ్మండ్ విలాస్. సిన్స్ 2 decade బెంగళూరు అండ్ హైదరాబాదుల్లో ప్రతి ఒక్కరి డిజైర్స్ అండ్ అంబిషన్స్ కి వాస్తవ రూపంలో అనేక వెంచర్లను అందించి దే క్రియేట్ దేర్ ఓన్ సిగ్నేచర్ ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్. అందుకు సాక్ష్యం ఎ క్యూట్ అండ్ అట్రాక్టివ్ రిచ్మండ్ రెసిడెన్షియల్ సైట్. Unmatched reputation in construction and delivery of high-quality residential and commercial spaces విషయంలో కీర్తి గడించింది కీర్తి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనం కీర్తి వెంచర్స్ అధినేత అనిల్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి
వారి వెంచర్స్ గురించిన మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. It was my dream when I was studying engineering, civil engineering, to do civil contracts or become a builder. So it so happened, friends, well-wishers గాని సాయం తోటి మరి ఈ కంపెనీ 1990లో స్టార్ట్ చేయడం జరిగింది. We have moved into gated communities. So ఈ 2004 నుంచి హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కువ మొదలైనాయి. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ బూమ్ కానీ, ఎప్పుడైతే మోర్ అర్బనైజేషన్ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే ఐటీ అనేది, ఎప్పుడైతే సిటీస్లో ఎక్కువ ఐటీ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ అవ్వడం మొదలుపెట్టిందో, ఈ పెరిఫెరల్ ఏరియాస్లో వేర్ ద మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఎక్కువ డెవలప్ అయిందో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ రావడం ఎలా అయితే బెంగళూరులో జరిగిందో అలాగే హైదరాబాద్లో కూడా. సో ఆ సందర్భంగా మేము కూడా ఇక్కడ 2006లో ఈ రిచ్మండ్ విల్లాస్ ఒకటి మంచి ప్రాజెక్ట్ చేయాలని ఒక ఆలోచన రావడము, ఇక్కడ మేము ఒక 25 ఎకరాల ల్యాండ్ లొకేట్ చేయడం జరిగినది. సో అందులో భాగంగా 2006లో తీసుకొని మరి 2006 నుంచి 7 వరకు ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసుకొని 2007 నుంచి మరి ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. కొత్త బంగారు లోకంలో ఒక షార్ట్ బ్రేక్. Growing up years were in Chennai. Chennaiలో mom used to take care of the entire house, the interior decoration, the vastu. ఇప్పుడు I have developed an interest ఇల్లు క్లీన్గా పెట్టుకోవటం అండ్ లాట్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్. ఎప్పుడు అబ్రాడ్ కానీ ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ నాకు నచ్చిన ఫ్లవర్స్ కానీ పెయింటింగ్స్ ఉంటే ఐ పిక్ దెమ్ అప్. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫ్లవర్స్. హైదరాబాద్లో ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలనుందా? అయితే చూడండి, కొత్త బంగారు లోకం మీ V6 ఛానల్లో ప్రతి ఆదివారం ఉదయం 8:15 నుంచి 8:45 వరకు. కొత్త బంగారు లోకం, వైబ్రెంట్ హైదరాబాద్. ఫ్లోవెల్ పంపులు నాణ్యతలో రాజీ లేదు, మన్నికలో ఎదురే లేదు, నీటికి కొదవే లేదు. మీ బంగారు పంటల కోసం ఫ్లోవెల్ పంపుల్ని వాడండి. Continental Hospitals. You are in safe hands. దేకో భాయ్, నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నావా? అయితే కొత్త బంగారు లోకం షోజుడు యారో అడ్వర్టైజింగ్ని కాంటాక్ట్ చేయి. ఏమన్నా యారో అడ్వర్టైజింగ్, ఇగో నెంబర్ లీడ్ వస్తాయి, నోట్ చేసుకో. వెల్కమ్ బ్యాక్ టు కొత్త బంగారు లోకం. కీర్తి ఎస్టేట్స్ వారి బ్రోచరే సో బ్యూటిఫుల్ అండి. ఇక అందులో విల్లాస్, వెంచర్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఏమండి, నేనేదో ఒట్టిగా పొగిడేసి మిమ్మల్ని బుట్టలో పడేయడానికి ఈ మాటలన్నీ చెప్పట్లేదండి. కావాలంటే మీరే చూడండి. ది ఎన్రిచ్డ్ డైమెన్షన్ అంటే రిచ్మండ్ విల్లాస్. ఎందుకంటే ఆ విల్లాస్లో గృహప్రవేశమైతే నో డౌట్ మీ జీవన శైలి సరికొత్తదనంతో పరిమళిస్తుంది. ది ఎన్రిచ్డ్ స్పేసెస్ అంటే రిచ్మండ్ రెసిడెన్షియల్ సైట్. మీ శ్రీమతి కనులు మూసి కీర్తి ఎస్టేట్స్ రిచ్మండ్ వెంచర్లో పర్చేస్ చేసిన XXX విల్లా బాల్కనీలోకి తీసుకొచ్చి సడన్ గా చూపించండి. ఎ మెజెస్టిక్ వ్యూ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్, క్యాన్వాస్ ఆఫ్ వాస్ట్ స్కై ఓవర్ సన్సెట్ ని మీ శ్రీమతి కనుల వాకిట ఇనాగ్యురేట్ చేయండి. త్వరపడండి అని ఈ ప్రెస్టీజియస్ బిల్డర్స్ ఇన్నోవేషన్ రిచ్మండ్ విల్లాస్ ఆగవని త్వరపడమని చెప్పరు. దాదాపు 24 acres వెంచర్లోని 190 విల్లాస్ లో 80% విల్లాస్ ఆల్రెడీ సేల్ అయిపోయాయి. డోంట్ వరీ, సేమ్ టు సేమ్ విల్లాస్ ఇదే హైదర్గూడలో ఈ వెంచర్ పక్కనే మరో 11 acres అండ్ 13 acres లో ఫేజ్ 3లో 105 విల్లాస్, ఫేజ్ 4లో 84 విల్లాస్. XXX విల్లాస్ మరో వెంచర్ కేవలం 2 years లోనే కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఆ వెంచర్లోని విల్లాలు ఎలా ఉంటాయో ఈ విల్లాలను చూస్తే తెలిసిపోతుంది. సో జస్ట్ కమ్ విత్ దిస్ విజువల్స్.
రిచ్మండ్ గ్రాండ్ ఎంట్రన్స్ గేట్ లోంచి ఎంటర్ కాగానే సెంట్రలైజ్డ్ ల్యాండ్స్కేపింగ్ తో కన్స్ట్రక్ట్ అయిన ఓన్లీ 1 and 2 సైడ్స్ XXX రిచ్మండ్ విల్లాస్ మనకు కనపడతాయి. వైబ్రెంట్ హైదరాబాద్ కి తగ్గ కొత్త బంగారు లోకం బిఫోర్ యువర్ ఐలిడ్స్. రిచ్మండ్ క్లబ్, డిజైనర్ స్విమ్మింగ్ పూల్, ఎయిర్ కండిషన్డ్ జిమ్, Wi-Fi enabled clubhouse, billiards, library, recreation area, conference hall, amphitheater, jogging track, ఇలా ఎన్నెన్నో ఎమ్యూనిటీస్తో రిచ్గా కనిపిస్తూ అబ్బురపరుస్తుంది. ఈ వెంచర్లో లివింగ్ స్టైలే వేరు. ఆల్ నెసెసిటీస్ అట్ యువర్ డోర్ స్టెప్ అన్నట్టు అన్నీ ఇక్కడే అమరి ఉంటాయి. హైఫై లైఫ్ స్టైల్ కి కావలసిన అన్ని ఎమ్యూనిటీస్తో రిచ్మండ్ విలాస్ అట్ హైదర్గూడ రియల్లీ కొత్త బంగారు లోకమే. 1 and 2 ఫేజ్ విల్లాలలాగే 3 and 4 ఫేజెస్ విల్లాలు కూడా సేమ్ డైమెన్షన్తో ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేస్ల విల్లాలు. $350 square yards plot లో గ్రౌండ్ ఫ్లోర్ 1645 SFT, మొదటి ఫ్లోర్ 1645 SFT, సెకండ్ ఫ్లోర్ 672 SFT బిల్ట్ ఏరియాతో ఒక విధమైనవి. గ్రౌండ్ ఫ్లోర్ 1475 SFT, మొదటి ఫ్లోర్ 1475 SFT, సెకండ్ ఫ్లోర్ 595 SFT బిల్ట్ ఏరియాతో రెండో వెరైటీతో విలాస్ XXX హోమ్ విలాస్. ఇదే ప్రపోర్షనేట్ గా 350 స్క్వేర్ యార్డ్స్ 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లలో సో మెనీ విల్లాస్ కన్స్ట్రక్ట్ అవబోతున్నాయి. ఈ విల్లాల నిర్మాణమంతా ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్తో టేబుల్ మౌల్డెడ్ బ్రిక్ మ్యాసనరీతో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. 100% వాస్తుతో ఈ రిచ్ మ్యాన్స్ విల్లాస్ మీకోసం, మీ ఎంటైర్ ఫ్యామిలీ కోసం. ప్లీజ్ హరీ అప్ ఫర్ బుకింగ్. సార్, మీ ప్రజెంట్ వెంచర్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పక్కకే ఒక 25 ఎకరాలు మళ్ళీ తీసుకోవడం జరిగింది. సో రిచ్మండ్ విల్లా నెక్స్ట్ ఫేజ్లో ఇంకొక 25 acres ఎక్స్పాన్షన్ ఇక్కడ చేయబోతున్నాం. అయితే ఇలాంటి విల్లాసే. అండ్ ఇంకొకటి మేము ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు ఏదైతే అమ్యూనిటీస్ ఉన్నాయో రిచ్మండ్ విల్లాస్లో, ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ ఇచ్చినాం. ఇక్కడ క్లబ్ హౌస్లో 2 పార్టీ హాల్స్ చేయడం జరిగింది. మంచి వరల్డ్ క్లాస్ స్విమ్మింగ్ పూల్, మంచి టెన్నిస్ కోర్ట్ కానీ, క్రికెట్ నెట్స్ కానీ, రకరకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఓవరాల్ వీఆర్ కమింగ్ అప్ విత్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ ఇన్ దిస్ ఏరియా, దిస్ అప్పా నార్సింగ్ సర్కిల్, because we would like to underline this Upper Narsing Circle. Reason being, this is one strategic area in entire Hyderabad. This is one location which is closer to airport on one side and closer to Gachibowli Financial District, High-Tech City on the other side, and also nearer to the city. This is one of the villa project nearer to city than any other venture in this area. సార్, ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరులో కూడా మీ వెంచర్స్ ఉన్నాయన్నారు కదా, వాటి గురించి కూడా చెప్తారా? మేము బెంగళూరు 96లో వెళ్ళడం జరిగింది. మరి అక్కడ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక గేటెడ్ కమ్యూనిటీస్లోనే అపార్ట్మెంట్స్ చేస్తూ ఉన్నాము. మాది ఒక విధంగా చెప్పాలంటే, మాకు హైదరాబాద్లో కంటే బెంగళూరులోనే ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసినాము. కనీసం ఒక 4 million square feet అక్కడ కన్స్ట్రక్షన్ చేసినాము. ఇక్కడ ఒక 2 million. ఓవరాల్గా వీ హ్యావ్ క్రాస్డ్ ఐ థింక్ 5 to 6 million square feet
we have at least 4,000 happy families living in our flats అనుకోండి, విల్లాస్ అనుకోండి. ముఖ్యంగా బెంగళూరులో ఎక్కువ ఫ్లాట్స్ చేయడం జరిగింది. బట్ ఈరోజు సిచ్యువేషన్ చూస్తే టుడే మన ముఖ్యమంత్రి గారిని చూస్తే కూడా చంద్రశేఖరరావు గారు మరి ఆయన డైనమిక్ లీడర్షిప్లో గత కొద్ది నెలల నుంచి చూస్తే మాత్రము చాలా పాజిటివిటీ అవపడుతుంది. ముఖ్యంగా ఆయన వారి ఇండస్ట్రియల్ పాలసీలో మరి అక్కడికి ఈ మధ్య కాలంలో మరి ముచ్చర్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ అందరినీ ఇన్వైట్ చేయడం కానీ, ఇక్కడ రాచకొండ గుట్టల్లో నల్గొండ రంగారెడ్డి ప్రాంతంలో ఫార్మసీ కానీ, ఫిలిం సిటీ కానీ, ఆయన ఆలోచనలు అన్నీ చూస్తుంటే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఈ మొత్తం హైవేస్ కానీ, స్టేట్ హైవేస్, రూరల్ రోడ్స్ కానీ, డిస్ట్రిక్ట్ రోడ్స్ కానీ, ఆయన అభివృద్ధి ఆలోచనలన్నీ చూస్తే మాత్రం గుడ్ ఫర్ తెలంగాణ. కొత్త బంగారు లోకంలో మరో చిన్న విరామం. Growing up years were in Chennai. చెన్నైలో mom used to take care of the entire house, the interior decoration, the vastu. ఇప్పుడు I have developed an interest. ఇల్లు క్లీన్గా పెట్టుకోవటం అండ్ లాట్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్. ఎప్పుడు అబ్రాడ్ కానీ ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ నాకు నచ్చిన ఫ్లవర్స్ కానీ పెయింటింగ్స్ ఉంటే ఐ పిక్ దెమ్ అప్. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫ్లవర్స్. హైదరాబాద్లో ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలనుందా? అయితే చూడండి, కొత్త బంగారు లోకం మీ V6 ఛానల్లో ప్రతి ఆదివారం ఉదయం 8:15 నుంచి 8:45 వరకు. కొత్త బంగారు లోకం, వైబ్రెంట్ హైదరాబాద్. ఎంత ఖర్చైనా పర్లేదు, తనకి నయమయ్యేలా చూడండి. డబ్బు గురించి కాదండి, మీతో మేమున్నాం. Continental Hospitals. You are in safe hands. A woman is being raped in a bus. It moves through a distance of 31.4 kilometers. There is no single policeman patrolling who could have intervened and avoided this from happening. You know, prevention is something which is not tangible. Whatever Prevention is not tangible. Explain that. You have over 650 vehicles in the city. They are supposed to patrol round the clock. Why are you losing the faith of the people of Delhi? You know, Is this the first rape which has happened in Delhi in a moving vehicle? No, not at all. Then why is it being repeated again? And I think you are here to be accountable. దేకో భాయ్, నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నావా? అయితే కొత్త బంగారు లోకం షోజుడు యారో అడ్వర్టైజింగ్ని కాంటాక్ట్ చేయి. ఏమన్నా యారో అడ్వర్టైజింగ్, ఇగో నెంబర్ లీడ్ వస్తాయి, నోట్ చేసుకో. వెల్కమ్ బ్యాక్ టు కొత్త బంగారు లోకం. గృహమస్తు శుభమస్తు అంటూ మంత్రాలు చాటింగ్లతో అయిపోదు కదండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్. సో నవడేస్ లైఫ్ స్టైల్కి చెందిన వాస్తు పండితులు ఏం సలహాలు ఇస్తున్నారో చూద్దాం. మనిషి తయారు చేసిన కారు యొక్క జీవితం 15 సంవత్సరాలు. కానీ ఈ ప్రకృతి తయారు చేసిన ఈ శరీరం యొక్క జీవితం 100 ఏళ్లకు మించి. ఏ మెటీరియల్తో తయారు చేసింది ఈ శరీరం? ప్రకృతి తనకున్న వనరులతో తయారు చేసింది. అమ్మ కడుపులోంచి మనం వచ్చాం, సరే అమ్మ ఎలా వచ్చింది? కాబట్టి మనిషి యొక్క దేహమే ఒక అద్భుత నిర్మాణం. కాబట్టి ఇది ప్రకృతి వనరులతోనే బ్రతుకుతూ ఉంటుంది. అట్లాగే గృహం కూడా ప్రకృతి వనరుల మీదనే బతకాలి. ఆగ్నేయంలో పొయ్యి ఎందుకంటామంటే, ఆగ్నేయంలో వచ్చేటువంటి కిరణాలు అక్కడ ఉండేటువంటి అనేక విశేషాలు పడుతూ ఉంటాయి. అవశేషాలు, కూరగాయలు తరుగుతాం, అన్నం వండుతూ ఉంటాం, అనేకమైన మిగిలిపోతూ ఉంటాయి. వాటన్నీ నేచురల్గా శుద్ధి చేస్తాం. చాలా ఇళ్లలో మీరు చూడండి, డార్క్గా ఉండేటువంటి కిచెన్లో విపరీతమైనటువంటి బొద్దింకలు ఉంటాయి, కాక్రోచులు ఉంటాయి. కాక్రోచులు పోవాలంటే మందులు కొడితే పోవు. అద్భుతమైన లైట్ కనుక వస్తే ఒక్క కాక్రోచ్ కూడా ఉండదు. ఆగ్నేయంలో ఏమిటంటే విపరీతంగా ఎండొచ్చే అవకాశం ఉంది. అటు దక్షిణాన్ని ఇటు తూర్పును రెండింటిని కలుపుతుంది. అది ఆ మూల కలిపినప్పుడు అక్కడ తెలియకుండానే న్యాచురల్ లైట్ ఉత్పన్నమవుతూ ఉంటుంది. కాబట్టి చుట్టూ ఖాళీ ఉండాలంటాం. ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేసేటువంటి ఖాళీ ఉండాలి. అందుకే ఇల్లు కూడా శ్వాస తీసుకుంటుంది, మనిషిలాగానే శ్వాస తీసుకుని వదులుతూ ఉంటుంది. వాస్తులో ప్రతి కోణంలో ఒక మూలం ఉంది, ఒక నిజం ఉంది, ఒక వాస్తవం ఉంది, మనిషి జీవితానికి ఉపయోగపడేది ఉంది. కాబట్టి ఆగ్నేయంలో పొయ్యి ఉన్నప్పుడు ఆరోగ్యాలకు అవి గొప్ప చెయ్యిలాగా పనిచేస్తూ ఉంటుంది. అలాంటి దిశలోనే, అంటే ఉష్ణం శీతలం అంటారు. ఆగ్నేయంలో అది అగ్నికి సంబంధించింది. ఆగ్నేయంలోనే అగ్నితోనే మనం వంట చేస్తూ ఉంటాం.
రెండు కలిసినప్పుడు ఆహారం లోపల, కేవలం ఆహారం లోపల మనం వేసే ఔషధాలు కలిస్తేనే కాదు, సూర్యుని యొక్క వెలుగు కూడా కలవాలి. అప్పుడే అది పోషకమైన పదార్థాలతో కూడుకున్న, పోషక విలువలతో కూడుకున్న ఆహారం అవుతూ ఉంటుంది. ఆహారంలో ఎండ కలవాలి, కలిసినప్పుడే అది నిండైన ఆహారం అవుతుంది, అది సుసంపన్నమైన ఆహారం అవుతుంది. అలాంటి ఆహారాన్ని వండడానికి అనుకూలమైన ప్రదేశము వాస్తుశాస్త్రం ఆగ్నేయాన్ని ఇచ్చింది లేదా వాయువ్యాన్ని ఇచ్చింది. కాబట్టి ఆగ్నేయ వాయువ్యంలోనే ఇలాంటి లేత ఎండ, మంచి ఎండ, ఆహారానికి పనికొచ్చేటువంటి ఎండ అక్కడి నుంచి పడుతుంది. కాబట్టి ఆగ్నేయంలో పోయి అన్నాం. ఇలా ప్రతి కోణానికి వాస్తుశాస్త్రంలో ఒక అద్భుతమైన నిజం ఉంది, వాస్తవం ఉంది. ఆ కోణంలో వాస్తుశాస్త్రం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ హోమ్ ఈజ్ నథింగ్ బట్ హెవెన్. ఇది ఒక ఇడియంగానే కాక మన హోమ్స్ అండ్ ఎమ్యూనిటీస్ ఎలా ఉంటే మనం కంఫర్ట్ గా ఫీల్ అవుతామో, ఒక సెలబ్రిటీ తన హెవెన్ గురించి చెప్తూ ఉంటే ఈ సీన్ కి కరెక్ట్ సింగ్. మరి ఇవాల్టి సెలబ్రిటీ ఎవరో మీకు చిన్న సర్ప్రైజ్. హ్యావ్ ఎ లుక్. హలో ఎవ్రీవన్, కొత్త బంగారు లోకం ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి అండ్ Arrow Advertising. Growing up years were in Chennai. Chennaiలో mom used to take care of the entire house, the interior decoration, the vastu. అప్పుడు మేము కిడ్స్ కాబట్టి మేము అసలు క్లీన్గా పెట్టుకోమా, అండ్ వీ వర్ వెరీ క్లమ్జీ, నాటీ, ఇక్కడ వాటి వస్తువులు అక్కడ వేయటం. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డాగ్స్. సో ఒక స్టేజ్ అయ్యాక అమ్మ ఈ వస్తువులన్నీ తీసి లోపల పెట్టేశారు. సో ఇట్ వాజ్ అన్ ఎంప్టీ హౌస్. బట్ నౌ వీ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఐ హ్యావ్ డెవలప్డ్ అన్ ఇంట్రెస్ట్ ఇల్లు క్లీన్గా పెట్టుకోవటం అండ్ లాట్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్. ఎప్పుడు అబ్రాడ్ కానీ ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ నాకు నచ్చిన ఫ్లవర్స్ కానీ పెయింటింగ్స్ ఉంటే ఐ పిక్ దెమ్ అప్. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫ్లవర్స్. అది కాకుండా పెయింటింగ్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే ప్లెయిన్ బేసిక్ కలర్స్ లైక్ క్రీమ్, ఆఫ్ వైట్ అలాంటి హౌసెస్కు బ్రైట్ కలర్డ్ పెయింటింగ్స్ చాలా బాగుంటుంది. అంటే పెయింటింగ్స్ అని మరీ దాన్ని ఎక్కువ కూడా పెట్టకుండా ఎక్కడ అవసరమో, ఎక్కడ ఎంటీగా కనిపిస్తుందో అక్కడ పెడితే ఆ పెయింటింగ్ వాల్యూ కూడా కనిపిస్తుంది. అండ్ అది కాకుండా నేను పర్సనల్గా ఏం ఫీల్ అవుతానంటే, ఏ ఇల్లు అయినా క్లటర్ ఉండకూడదు, లాట్ ఆఫ్ థింగ్స్ ఉండకూడదు. ఎంత తక్కువ పెడితే అంత ఎయిర్ ఫ్లో, లైట్ ఉంటుంది అండ్ ఆ థింగ్స్ కూడా వాల్యూ ఉంటుంది. ఒక్కటి రెండు ఉంటే అది అందగిస్తుంది అండ్ ఇట్ యాడ్స్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ మై బేసిక్ కాన్సెప్ట్. యూజువల్గా మన అందరికీ వీ కాంట్ అఫోర్డ్ బిగ్ స్క్వేర్ ఫీట్ హౌసెస్. ఇప్పుడు చిన్నది ఒక 1,500 లేదా 2,000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ లేదా చిన్న విల్లాస్ ఉన్నప్పుడు మనం ఆ హాల్ కానీ ఆ బెడ్రూమ్ని కానీ పెద్దగా కనిపించాలనుకుంటే ఆ రూమ్లో ఒక పెద్ద మిర్రర్ పెడితే ఆ రూమ్ మొత్తం పెద్దదిగా కనిపిస్తుంది. అండ్ దాంట్లో ఎంత మనం లైటింగ్ చేస్తున్నామో ఆ లైటింగ్ డబుల్గా మిర్రర్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు ద రూమ్ లుక్స్ మచ్ బిగ్గర్. సో దిస్ ఇస్ అ స్మాల్ టిప్ ఐవ్ లెర్న్డ్ విత్ మై ఎక్స్పీరియన్స్. అండ్ మీరు ఎప్పుడన్నా అట్లా ఫీల్ అయ్యి ఆ రూమ్ పెద్దదిగా కనపడాలనిపించినప్పుడు యూ కెన్ యూస్ ద టిప్. బేసిక్లీ ఇంట్లో నాకు వాటర్ బాడీ పెట్టడం చాలా ఇష్టం. అండ్ అకార్డింగ్ టు ఫెంగ్ షూయ్ దే సే దట్ ఆ వాటర్ బాడీలో వచ్చే ఆ సౌండ్, ఆ వాటర్ ట్రిక్లింగ్ ఇస్ వెరీ రిలాక్సింగ్ ఫర్ ద మైండ్. అండ్ పర్టిక్యులర్ ప్లేస్లో ఆ వాటర్ ఫ్లో ఉంటే ఇట్ గివ్స్ అ గుడ్ పాజిటివ్ ఎనర్జీ అని. ఇది కాకుండా మనం చూడడానికి కూడా వెన్ దెర్ ఇస్ అ స్మాల్ వాటర్ బాడీ, దాంట్లో ఏదైనా ఫిషెస్ వేసుకోవచ్చు, లేదు లోటస్ పాండ్, వీ కెన్ మేక్ అ లోటస్ పాండ్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం చాలా హైజీనిక్గా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లోయింగ్ వాటర్ కాకుండా స్టాగ్నెంట్ వాటర్ ఉన్నప్పుడు ఇట్స్ అ బిగ్ బ్రీడింగ్ సైట్ ఫర్ మస్కిటోస్. సో మనకి ఇఫ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఇనఫ్ టు హ్యావ్ అ వాటర్ బాడీ, వీ కెన్ హ్యావ్ అ పాండ్, వీ కెన్ హ్యావ్ అ ఫిష్ పాండ్ ఆర్ అ లోటస్ పాండ్. కాకపోతే వీ షుడ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ నాట్ అ బ్రీడింగ్ సైట్ ఫర్ మస్కిటోస్. ఇది కాకుండా ఇంట్లో పెట్టడానికి ఐ ప్రిఫర్ హ్యావింగ్ న్యాచురల్ ఫ్లవర్స్ and flowers which doesn't attract insects.
And we can have a lot of wooden carvings, chinna carvings, and I'm also interested in Buddhas. And whenever ekkadana naku chinna Buddhudu statue gaani Buddhuduku connected ga edanna vastu unte, I like to have it at home. ఇలా ఎన్నో వెంచర్స్ ని క్రియేట్ చేస్తున్న ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. వాటి వెంచర్స్ గురించి, ప్రమోషన్స్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. Until then, pack up for me. Good day to all of you. Bye. మాతృత్వపు స్పర్శకు దూరమయ్యారా? ఎన్నో మందులు, ఎన్నో టెస్టులు అయినా ఫలితం లేదా?